సరే, ఈ సమయంలో ఆ, ఆరాధనకు గాను కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. ఆరాధన చేయటం అలవర్చుకోవాలి. మనం దేవుణ్ణి ఆరాధించటం ఏముంది, 2 మాటలైనా చెప్పచ్చు. ప్రభువా, నా జీవితాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించావు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. గడిచిన వారమంతా నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. నీ రక్షణ బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నా ఈ స్తుతి ఆరాధన యేసు ప్రభు నామమున మీకే చెల్లిస్తున్నాను తండ్రి. అయిపోయింది. చిన్న ఆరాధన. ఎందుకు ఇట్లా చేయాలంటే అది దైవికమైనటువంటి నియమం. పరిశుద్ధ గ్రంథంలో అందరూ ఆయన్ని ఆరాధిస్తూ వచ్చారు. ఎలా ఆరాధించారంటే వ్యక్తిగతంగా కూడా ఆరాధించారు. కాబట్టి వ్యక్తిగత ఆరాధన అనేది చాలా ముఖ్యం. అన్ని స్థలాల్లో ఈ ఆరాధన మనం చూడంగానే కొన్ని డినామినేషన్స్లో ఉంటుంది. ఎందుకంటే వర్తమానం చెప్పడం చాలా కష్టం. ఆరాధన వర్తమానం చెప్పడం కష్టం అని చెప్పేసి ఏం చేస్తూ వచ్చారంటే మెయిన్ మెసేజ్ ఒకటి పెట్టుకుంటున్నారు, ఒక కీర్తన ఏదో చదువుతూ ఉన్నారు వాళ్ళకున్న వెసులుబాటుని బట్టి. అది తప్పేం లేదు, కానీ ప్రభువుని ఇంకా వ్యక్తిగతంగా ఆరాధించగలిగితే ఇంకా బాగుంటుందని భక్త్ సింగ్ గారు వాక్యానుసారంగా ఇలాంటి ఒక క్రమాన్ని ఆయన ఏర్పరచడం జరిగింది. ఎంతో ఆదరణ పొందింది. ఆ తర్వాత విజయవంతమైంది. ప్రజల జీవితాల్లో మంచి మార్పులు కలుగుతూ వచ్చాయి. కాబట్టి మంచి మార్పులు కలిగిందని మనం ఏం చేయొచ్చు? తీసుకోవచ్చా? తీసుకోకూడదు? తీసుకోవచ్చు. రండి, 113వ కీర్తన మొదటి 5 వచనాలు మనం ఉదయకాలం ఆరాధన కొరకు ధ్యానం కలిగి ఉంటాం. 113వ కీర్తన మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడేవాడు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పాటల ద్వారా ఇంతవరకు మీ నామాన్ని హెచ్చించడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. మీ నామం మహింపరచబడిందని మేము నమ్ముచున్నాం. తిరిగి సమయమందు చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి. ఆరాధన వర్తమానాన్ని ప్రభా మరి ఏ విధంగా బోధించాలో కావలసినటువంటి జ్ఞానాన్ని నీ దాసునికి అనుగ్రహించండి. నా మటుకు నేనైతే అజ్ఞానిని, మరి ఎన్నో హద్దుబాట్లు కలిగిన వాడిని, ఓ దేవా బలహీనుండని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ దయతో కనికరించి కృప చూపి మీ ఆత్మ సహాయం అనుగ్రహిస్తున్నామని వాక్యం ద్వారా ప్రభా మరి మీరెవరో మేము తెలుసుకోవటానికి మాతో మాట్లాడుతున్నామని, నీ ఆత్మ సహాయాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తున్నామని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామం ఎలాంటిదంటే స్తుతికి యోగ్యమైనదని, అది సన్నతించదగిందని. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, అంటే నిత్యము కూడా ఆయన నామం స్తుతినొంద తగినదని మనం దేవుని వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. 113వ కీర్తనలో రాసినటువంటి మొదటి 3 వచనాల్లో చూడగలుగుతున్నాం. 4-5 వచనాల్లో 2 మాటలు ఉంటాయి. అసలు ఎవరు ఎందుకు ఆరాధించాలి అంటే అక్కడ రాస్తా వచ్చాడు 4వ వచనంలో. ఈయన ఎవరంటే మహోన్నతుడు. ఈయన ఎవరు? మహోన్నతుడు. మొట్టమొదటిగా 4వ వచనంలో మనం చూడగలుగుతాం, ఈయన ఉన్నతమైనటువంటి దేవుడు. ఈ ఉన్నతమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడంలో తప్పేముంది? ఎలా ఉన్నతమైన దేవుడు అంటే ఆ దినాల్లో జనులందరూ ఏం చేస్తూ వచ్చారు? దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉంటూ వచ్చారు. మనం సైతం కూడా కదా, మనుషుడు ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రతిమలకు వాటికి మొక్కుతూ వచ్చాం. మనిషి తయారు చేసిన వాటిని దేవుని ఎవరు ఎప్పుడూ చూడలేదు. వాళ్ళు తయారు చేస్తూ వచ్చారు. ఇదే దేవుడని చెబితే
వాటికి మొక్కుతూ వచ్చాం. కాబట్టి వాటికంటే ఈయన ఎవరంటే జీవం గల దేవుడు కాబట్టి, సమస్తాన్ని కలుగు చేసిన వాడు కాబట్టి, ఈయన ఎవరంటే మహోన్నతుడు. ఎవరి ఎదుట మన దృష్టిలోనే కాదు, అన్యుల దృష్టిలో కూడా ఎవరంటే మహోన్నతుడని చూస్తున్నాం. తర్వాత ఈయన నివాస స్థలం ఏంటంటే 5వ వచనంలో, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడేవాడు. ఈయన నివాస స్థలం ఏంటంటే ఉన్నత స్థలాల్లో. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో చూడగలుగుతాం. ఆయన ఎలాంటి స్థలాల్లో నివాసం చేస్తాడంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుని ఆరాధించడానికి వచ్చామంటే, ఈ దేవుడు మహోన్నతమైన దేవుడు, ఈ దేవుడు ఉన్నతమైన దేవుడు. ఈ దేవుడు నివసించే స్థలం ఏంటంటే మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలాల్లో నివసించేటటువంటి దేవుడు. ఇదే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనంలో అందుకనే ఏమంటాడంటే, ఈయన ఘనత నొందదగిన వాడని రాస్తాడు. 33వ అధ్యాయము 5వ వచనం యెషయా గ్రంథము. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలంలో నివసించు న్యాయంతోనూ నీతితోనూ సియోను నింపెను. ఈ నివాస స్థలం ఏంటంటే ఉన్నత స్థలాలు కదా, ఉన్నతమైనటువంటి స్థలాల్లో నివసించే దేవుడు ఈయన ఘనమైన వాడని రాయబడతా వచ్చింది. అందుకనే ఏమంటాడంటే హెబ్రీ పత్రికలో గ్రంథకర్త రాస్తాడు, 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఈయన ఎలాంటి దేవుడు అంటే అక్కడ రాస్తాడు, చివరి భాగంలో చూడండి, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్న. ఎలాంటి ఎక్కడ నివసించే దేవుడు అంటే ఉన్నత లోకంలో, అంటే 3వ ఆకాశంలో ఉండేటటువంటి ఆ దేవుడు ఈయన. ఆయన్ని ఆరాధించడానికి మనం వచ్చాం. కాబట్టి ఎంత ధన్యులం. యెహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నీవు నేను ధన్యుడివి. ఎవరిని? నిజదేవుణ్ణి, సృష్టికర్తను, సార్వభౌముని, అనంత జ్ఞాన్ని, రాజులకు రాజుని, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు నేను ఎవరమంటే ధన్యులం. మనం ధన్యులం అని బైబిల్ చెప్తా ఉంది. సరే, ఈ ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన స్థలాల్లో నివసించే దేవుడు నీ నా జీవితాల్లో చేసినటువంటి మేలేంటి? ఆయన ఆరాధించడానికి ఇంకా మెరుగైన విధానంలో, ఇంకా శ్రేష్టమైన విధానంలో ఆయన మన జీవితాల్లో ఏ విధంగా ఉన్నాడో ఎరిగి ఆరాధిస్తే మేలు. ఉన్నతమైన దేవుడు నిజమే, ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడు నిజమే, నీ నా జీవితాల్లో ఉన్నత దుర్గంగా ఉన్నమాట కూడా నిజమే, 18వ కీర్తన 1-2 వచనాల ప్రకారం. అయితే ఈ దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఆయన మనకి ఏం చేశారంటే ఒక 4-5 సంగతులు మనం చూస్తాం. రండి. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మొట్టమొదటిగా యోబు గ్రంథము 7వ అధ్యాయం 11-12 వచనాలు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 11వ అధ్యాయము 7-8 వచనాలు అనుకుంటా, చదవండి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేం చేయదువో పాతాళం కంటే లోతుగానున్నది, నీవే మెరుగుదు. దేని గురించి యోబు భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు? ఏది ఉన్నతమైనది అని చెప్తా ఉన్నాడంటే, ఏది ఉన్నతమైనది చెప్తా ఉన్నాడు చెప్పండి? అదే దేవుని గూఢాంశంలో, ఇంకా అదే వచనంలో పరిపూర్ణ జ్ఞానం విషయంలో చెప్తా ఉన్నాడు. ఆయన ఏ విషయంలో ఉన్నతమైన దేవుడు అంటే, ఆయన జ్ఞానము ఉన్నతమైనది, పరిపూర్ణమైనది. మొట్టమొదటిగా ఆయన ఉన్నతమైన దేవుడు, ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడు. ఆయన యొద్ద ఏమున్నది? ఇది మనకేం చేసిందో చూస్తాం. ఆయన యొద్ద ఏమున్నదంటే ఉన్నతమైన జ్ఞానం ఉన్నది, ఉన్నతమైన. అందుకనే కొలసి 2:3 అంటాడు కదా, బుద్ధి జ్ఞాన, చెప్పండి పిల్లలు, సర్వసంపదలు ఆయన వెతకమంటే ఏం వెతుకుతున్నాం? కొంతమంది పొలాల్లో రత్నాలు వెతుకుతూ ఉన్నారు, కొంతమంది ఇళ్లలో కూర్చొని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన్ని వెతికితే ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? ఇస్తాడు. జ్ఞానం, బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు. అర్థమైందా? ఆయన యొద్ద ఉన్నవి. అందుకే రాస్తా వచ్చాడు, బుద్ధి జ్ఞాన
సర్వ సంపదలు నీ దానములే, జ్ఞానస్వరూపీ బుద్ధి జ్ఞాన. సర్వ సంపదలు నీ దానములే, జ్ఞానస్వరూపీ. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. ఎక్కడున్నాయంటే ఆయన యొద్ద ఉన్నవి. మరి ఏం చేసింది? ఆయన యొద్ద జ్ఞానం ఉంది, కరెక్టే. ఆ జ్ఞానం ఉన్నతమైనది, కరెక్టే. ఈ జ్ఞానం ఏం చేసింది? ఎలాంటి జ్ఞానం అంటాడు చెప్పండి? ఆయన జ్ఞానానికి 147వ కీర్తన 5వ వచనంలో ఆయన జ్ఞానమునకు మితి లేదు, పరిమితి లేదు. మితి లేదంటే కొలవలేము దాన్ని, ఇంతని చెప్పలేం కదా. ఈ జ్ఞానంతో ఏం చేశాడు దేవుడు అంటే? ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? ఆయన వద్ద జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానం ఉన్నతమైనది. ఆ జ్ఞానంతో ఏం చేస్తుందంటే, చూడండి, సృష్టిని మీరు గమనించండి. ఎవరి వల్ల నవ్వుద్దా చెప్పండి? ఎవరి వల్ల నయ్యేదా చెప్పండి? సృష్టిని ఇంత చక్కగా, ఇంత క్రమంగా ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, జ్ఞానం కలిగినటువంటి దేవుడు సమస్తాన్ని 104వ కీర్తన 24వ వచనంలో చెప్తాడనమాట. 104వ కీర్తన 24వ వచనంలో ఏమిటి జ్ఞానం చేసింది? ఆయన జ్ఞానం ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన జ్ఞానం ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానం చేత నీ వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. జ్ఞానం చేత సమస్తాన్ని, ఒక మాటలో చెప్పాలంటే 104వ కీర్తన ఇక్కడ వరకు మీరు చదువుకుంటే ఆయన ఏ విధంగా పశు పక్షాదులను కానీ, భూమిని కానీ, మానవుని కానీ ఆయన నిర్మిస్తూ వచ్చాడో, సృజిస్తూ వచ్చాడో, వాటిని ఏ విధంగా పోషిస్తూ వస్తున్నాడో, వాటి అక్కర్లు ఏ విధంగా తీరుస్తూ వస్తున్నాడో, వాటి పేర్లు వాటి క్రమం చొప్పున ఏ విధంగా పెడుతూ వచ్చాడో, ఇవన్నీ 24 వచనాలకు రాయబడతా వస్తాయి. కాబట్టి ఆయన జ్ఞానం ఉన్నతమైనది. ఆయన జ్ఞానం చేత సమస్తాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. సమస్తాన్ని ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఆయన నిర్వహిస్తున్నటువంటి దేవుడు. అందుకనే రోమీలకు రాస్తూ 11వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంటుంది. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరమైనవి కదా. మనకు కలగజేసిన విధం కూడా 139వ కీర్తనలో చూస్తే, మనల్ని కలగజేసినటువంటి విధానం చూస్తే నాకు భయము ఆశ్చర్యం కలుగుతున్నది అంటాడు కదా. ఈ ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడానికి హేతు ఏంటంటే, ఆ ఉన్నతమైన దేవుడు, ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడు ఆయన యొద్ద ఏమున్నదంటే, ఆయన యొద్ద ఉన్నతమైన జ్ఞానం ఉన్నది. ఆ ఉన్నతమైన జ్ఞానం చొప్పున సమస్తాన్ని కలుగజేసి సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? ఒక క్రమంగా నిర్వహిస్తున్నటువంటి దేవుడు. 139వ కీర్తనలో చదవండి. నీవు నన్ను కలుగచేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందుని బట్టి నేను నీకు చాలండి. ఒకటి అసలు మన నిర్మాణాన్ని కదా రాయేష్ అన్న, మన నిర్మాణాన్ని మనం అర్థం చేసుకుంటే, మొన్న ఒక ఆపరేషన్ జరిగింది. మొన్న ఒక ఆపరేషన్ చేశారు. నాకు కూడా ఆపరేషన్ ఉంది రేపు. నాకు ఒక ప్రార్థన చేయండి. పన్నుని బీగుతారంట. ఎప్పుడు సూది చాలా కాలమైంది నేను హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్లు తీసుకోక. దేవుని దయని బట్టి దేవుడు ఎంతగానో నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ వచ్చాడు. నేను అడదిడ్డంగా తినేవాడినే, కాదని అంటం లేదు. అడదిడ్డంగా తినేవాడినే. ఒక డిసిప్లిన్ అనేది ఫుడ్ విషయంలో కానీ వాటిని నేను పాటించలేదు ఎప్పుడు. సరే, ఇక నుంచి పాటించాలి, వయసు పెరుగుతున్నది కాబట్టి పాటించాలి. అయినప్పటికీ దేవుడు నాకు చక్కటి ఆరోగ్యం అయితే ఇచ్చాడు. దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతించాలి అందుని బట్టి. సరే, పన్ను నొప్పి 6 నెలలుగా నన్ను బాధ పెడతా ఉంది. అది అయితే నా పన్ను సంగతి పక్కన పెట్టండి.
పంది సంగతి నేను చెప్తాను. పంది సంగతి పక్కన పెట్టి ఒక పంది సంగతి చెప్తాను. మొన్న ఒక ఆపరేషన్ జరిగింది. ఒక వ్యక్తికి ఎవరి గుండెని పెట్టారు? ఏ గుండెని పెట్టారంట? పంది గుండెని తీసి ఒక మనిషికి అమర్చారు. మానవుడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించినప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞానం ముందు బలాదూరే కదా. అయితే అతను ఏమయ్యాడంటే కొద్ది రోజులకే ఏ కారణం చేత చనిపోయాడు మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే మనిషి యొక్క ప్రయత్నం ఏమైంది? విఫలమైంది. కానీ మానవుని యొక్క నిర్మాణాన్ని గమనిస్తే అన్నిటినీ చేయగలుగుతూ వచ్చాడు. కానీ మానవుడు అన్నిటినీ క్లోనింగ్ అనే ప్రక్రియ ద్వారా సృష్టిస్తూ వచ్చాడు. కానీ మనిషిని పోలినటువంటి మనిషిని ఏం చేయలేకపోయాడు? సృష్టించలేకపోయాడు. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు దేవుని యొక్క జ్ఞానము ఎంత అనంతమైనదో. కాబట్టి ఉదయకాలం ప్రభువుని ఆరాధించడానికి మొట్టమొదటి హేతు ఏంటంటే ఆయన జ్ఞానం ఉన్నతమైనది. ఆయన జ్ఞానం చొప్పున సమస్తాన్ని కలుగజేసి సమస్తాన్ని నిర్వహిస్తున్నందుని బట్టి మనల్ని కలుగజేసిన విధానాన్ని బట్టి ఆయన మనం స్తుతించాలి. రెండోదిగా ఏది ఉన్నతమైనది? ఉన్నతమైన దేవుడు ఏమి ఆయన ఉన్నతమైనవి మన జీవితాల్లో అనుగ్రహించారు. ఫిలిప్పీ 3:14, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సరే, మొదటి భాగాన్ని మనం పరిగణలోనికి తీసుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. రెండోదిగా ఉన్నతమైన దేవుడు ఏది ఉన్నతమైనది కలిగి ఉన్నాడంటే ఆయన మనల్ని పిలిచిన పిలుపు కూడా ఎలాంటిదంటే ఉన్నతమైనది. ఆయన పిలుపు కూడా ఎలాంటిదంటే అది ఎంతో ఉన్నతమైనది, స్పెషల్, పర్టికులర్. అది కదా. స్పెసిఫిక్గా నన్ను పేరు పెట్టి ఏం చేస్తూ వచ్చాడు? ఆయన పిలుచుకున్నాడు. నన్ను కూడా ఒకనాడు ఒక ఆయన పిలిచాడు, నన్ను కూడా పిలిచాడు కదా. ఈయన పిలిచిని మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు. ఈయన పిలిచి ఎన్నో ఉపకారాలు చేశాడు. నన్ను ఊర్లో ఒకసారి 10వ తరగతిలో నాకు ఆ రోజుల్లో 99 బ్యాచ్ నాది. 99లో 504 మార్కులు వచ్చాయంటే అది మామూలు విషయం కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అది. అక్కడ మా దగ్గర అప్పట్లోనే ఏం రికార్డు అంటే 466 ఆ స్కూల్లో హైయెస్ట్ అట. ఎప్పుడు ఇది 69లో 70లో ఉన్నటువంటి రికార్డు మరిగూడెం స్కూల్ అని. ఆ రికార్డుని ఏం చేశాను? నేను బద్దలు చేశాను. మళ్ళీ ఇప్పుడు పోతున్నారులేండి ఇప్పుడు గ్రేడ్లు చాలామంది. అయితే దాటలేదు. గ్రేడ్ పాయింట్ వచ్చేంత వరకు ఆ రికార్డ్ని గవర్నమెంట్ స్కూల్లో ఒక సర్టెన్ పాయింట్ వరకు రాగలుగుతారు. ఆ రోజుల్లో పరీక్షలో చాలా కఠినంగా ఉండేవి, సిలబస్ కూడా కఠినంగా ఉంది. ఇప్పుడు చాలా సరళంగా ఉంది. ఇప్పుడు ఈజీ 10/10 కొట్టడం అంటే మనమైతే ఆడుకునేటోళ్ళం కదా. ఒక రోజు ఆడుకుని ఒకరోజు చదువుకుని మనకు వచ్చేవి. మన రోజులు అట్లా లేదు కదా. వచ్చినటువంటి దాన్ని బట్టి ఊళ్ళో అందరూ నన్ను ఏం చేస్తూ ఉన్నారంటే ఊళ్ళో ఇదంతా మండలానికి 3rd, స్కూల్కి 1st ఇవన్నీ వచ్చేసరికి అందరూ పొగుడుతూ ఉన్నారు. సరే, మా ఊళ్ళో సర్పంచ్ గారి కొడుకు కూడా నన్ను పిలిచాడు. ఈయన కూడా పిలిస్తే ఈయనేం చేస్తాడు అనుకున్నా, ఈయన కూడా ఏదో చేస్తాడు అనుకున్నాం. ఈయన కూడా ఏదో మెచ్చుకుంటాడో ఏదో అనుకుంటే ఆయన బండి ఎక్కించుకొని, ఆ రోజుల్లో ఆయన బండి మీద తిరిగేది, ఆ బండి ఎక్కించుకొని ఒక వంతెన దగ్గర తీసుకుపోయి మళ్ళీ ఒక గొడ్డలు తెచ్చుకున్నాడు. ఆయనతో ఒక గొడ్డలు తెచ్చుకున్నాడు కదా. నేను అనుకున్నా ఆయన ఎందుకు పిలిచాడు, నన్ను ఏదైనా మెచ్చుకుంటాడేమో ఏదైనా ఇస్తాడేమో. నేను పోతే సర్పంచ్ గారి కొడుకు ఒక గొడ్డలు తెచ్చుకొని నువ్వు పెద్ద పుడింగివే ఊళ్ళో అని చెప్పేసి వాళ్ళ కొడుకు రాలే. వాళ్ళు కూడా నాతో పాటు చదివేటోళ్ళే, వాళ్ళకి ఎక్కువ మార్కులు రాలే. ఊళ్ళో పేరు వచ్చేసరికి నన్ను ఏం చేయడానికంటే ఒక దెబ్బ కొట్టిండు. ఒక దెబ్బ కొట్టి నువ్వు ఊళ్ళో లేకుండా చేస్తా అని చెప్పేసి నన్ను తిడుతూ గొడ్డలెత్తి నన్ను భయపెడతా వచ్చాడు. నువ్వు ఇట్లా చదవద్దు. ఈయన పిలిచింది ఆయనకి చంపడానికి పిలిచాడు. ఒక మాటలో చెప్పాను, ఒకవేళ నేను వ్యతిరేకించినట్లయితే, నేను ప్రతిఘటిస్తే నన్ను ఏదైనా చేసేది ఆయన. ఆ వంతెనలోంచి కూడా తోసేది కదా. నేనేమనలే. నన్ను తగ్గించుకొని సరే నేను అట్లా చేయనులే, పెద్దగా నేనేం వీటి గురించి పట్టించుకోను అని చెప్పేసి నన్ను తగ్గించుకొని వచ్చాను. సరే, దేవుడు ఇట్లా మనల్ని నాశనం చేయటానికి కాదు ఆయన పిలిచేది కదా. ఆయన పిలుపు ఎలాంటిదంటే పేరు పెట్టి మనల్ని పిలుస్తూ వచ్చాడు. యాకోబు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని అంటాడు. ఎందుకు మనల్ని పిలిచాడంటే, ఎవరిని పిలిచాడు? ఇది ప్రాముఖ్యమైనది. ఎవరిని పిలిచాడంటే ప్రాముఖ్యమైనది. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు కలిసి ఉంటాయి. అందరూ తీయండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఎవరిని పిలవలేదు దేవుడు? మనకంటే గనులైన వారు, గొప్పవారు, లోకరీతిగా అనేక స్థాయి,
అనేక ఆ, ఏమంటారు అంతస్తులు కలిగిన వారు ఉన్నారు. అయితే వాళ్ళని పిలవలేదు దేవుడు. ఎవరిని పిలిచాడు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎంత గొప్ప ఉన్నతమైన పిలుపు అంటే కదా! మనకంటే గొప్పవాళ్ళు మన దేశంలో అనేక రీతిలుగా ధనాన్ని బట్టి, కులాన్ని బట్టి, స్థాయిని బట్టి, వాళ్ళకున్న భూములను బట్టి, వాళ్ళకున్న విద్యార్హతలను బట్టి ఎంతోమంది గనులైన వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళగా అది పిలిచింది దేవుడు. ఈ లోకంలో ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, జ్ఞానం లేని వారిని దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చారంటే ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నాడు కదా! ఎందుకు పిలిచాడండి? ఎందుకు పిలిచాడు? అది కూడా కావాలి కదా! ఎందుకు పిలిచాడు? ఆయన నన్ను చంపడానికి పిలిచాడు. మరి ఈయనెందుకు పిలిచాడు? ఈయనెందుకు పిలిచాడు? చెప్పండి, ఎందుకు పిలిచాడు? చెప్తావా? స్పైసీ చెప్పు, ఎందుకు పిలిచాడు? చెప్పండి. ఏమి ఇక్కడ ఏమీ లేదు, శిక్ష ఏమీ లేదు. ఎందుకు పిలిచాడు రా? ఒక్కటేని చెప్పండి. అక్షిత్, దోషికి చెప్తావా? ఆలోచించి చెప్పండి. మీకు బుర్రలన్నీ అయిపోయినాయి, సెల్ ఫోన్లో ఆడి ఆడి మీ బుర్రలన్నీ పాడైపోయినాయి. యేసు ప్రభు పిలిస్తే ఎందుకు పిలుస్తాడు? ఫ్రీ ఫైర్ ఆడదని పిలుస్తాడా? చెప్పండి, ఎందుకు పిలుస్తాడు చెప్పండి. వెరీ గుడ్. మరి చెప్పొచ్చు కదా, రక్షించటానికి పిలిచాడు కదా! ఈ రక్షణ అనేది ఏంటి? మానవుని జీవితంలో ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం. అదే అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగటుకు మీరు పిలువబడితిరి. అయితే ఆయన నన్ను చంపడానికి పిలిచాడు, కానీ యేసు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే దిలీప్ ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఏమిటి ఆశీర్వాదం? ఏమిటి ఆశీర్వాదం? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఏమిటి ఆశీర్వాదం అంటే, మనం ఈ లోకంలో నిజదేవుని వదిలిపెట్టాం, మనం సొంత మార్గాలను ఏర్పరచుకున్నాం, ఆ తర్వాత చెడుతనానికి మనం బానిసలైపోతూ వచ్చాం, పాపంలో కొనసాగుతూ వచ్చాం, పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన స్థితిలో ఉంటూ వచ్చాం. అయితే అలాంటి మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఎందుకు? ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వటానికంటే, ఎలాంటి ఆశీర్వాదం అంటే భూ సంబంధమైనవి కావు. మానవుడు జన్మతః కర్మతః పాపి కాబట్టి, ఆ పాపంలో ఉన్న వానికి శిక్ష మరణం కాబట్టి, ఆ మరణం ద్వారా నిత్య నరకం కాబట్టి, ఆ నిత్య నరకం నుంచి నిన్ను నన్ను తప్పించడానికి, ఆ తర్వాత నీనా హృదయం పాడైపోయింది, చెడుతనంతో నిండిపోయింది, దీని నుంచి విడిపించి ఆయనకు స్వాస్థ్యంగా చేయటం కొరకు, ఒక మాట చెప్పాలంటే మన పాపాలు క్షమించడానికి, మన అంతరంగాన్ని మార్చడానికి, మనకు రక్షణనిచ్చి పరలోకానికి మనల్ని వారసులుగా చేయటానికి ఏం చేస్తూ వచ్చాడు? ఆయన పిలిచాడు. చేశాడా లేదా చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఎవరైనా ఇంకా మేము యేసు ప్రభు వస్తే పరలోకానికి పోలేమనే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. ఎవరు లేరుగా? వెరీ గుడ్. చేతులు ఎత్తలేదు, సంతోషం. అందరూ వెళ్ళగలిగిన వాళ్ళే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము ఉన్నది. ఇక నువ్వు జీవించే జీవితాన్ని బట్టి డిపెండ్ అయి ఉంది అది. సరే, ఇప్పుడు మనం ఎవరమంటే చెప్పండి, ఎలా ఆశీర్వదించాడంటే మన పాపాన్ని క్షమించాడు. మన పాపాల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు ఆయన నిందలు భరించాడు. మనకు పడవలసిన శిక్షను ఆయనే భరించాడు. కలువరి శిలువలో తన ప్రేమని కుమ్మరించాడు. ఒక మాట చెప్పాలంటే ఏం చేశాడు? ఆయన కుమ్మరించాడు కదా. తన ప్రేమ అంతటినీ కూడా, అద్భుతమైనటువంటి ప్రేమది, ఇప్పుడే పాడుకున్నాం కదా, అద్భుతమైన ప్రేమది. ఆ ప్రేమ ద్వారా ఏం చేస్తూ వచ్చాడంటే, నీవు నేను పొందవలసినటువంటి యావత్తు శిక్షను, బాధను మొత్తం కూడా ఆయనే భరించి, తాను కాచినటువంటి నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడిగి మన దోషాలు మన్నించి, ఆ తర్వాత మన అంతరంగాన్ని శుద్ధి చేసి మనల్ని తనకు స్వాస్థ్యంగా చేసి, ఇప్పుడు ఏమంటాడు? రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే రాస్తాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో ఉంటుంది. ఈయన ద్వారా
పొందితిమి. ఇక మేము కొంతమంది అయితే దేవుని పని పొందాము. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. ఇప్పుడు ఎవరు అంటే మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనమేసుని వారలము, తన వారిగానే యుందుము. మనలా రక్షించేను స్తుతి పాడెదము. మనలా రక్షించేను తనకే స్తుతి పాడెదము. చాలు. మనం ఎవరు ఇప్పుడు చెప్పండి? యేసుక్రీస్తు నందు ఉండటానికి పిలువబడ్డాం. అలా ఉండగలుగుతున్నాం, ఆ దేవుని కృప. కాబట్టి మన దేవుడు ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైనటువంటి స్థలాల్లో నివసించే దేవుడు. ఆయన వద్ద ఉన్నటువంటి జ్ఞానం ఉన్నతమైనది. ఆయన జ్ఞానం చొప్పున మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? కలగజేశాడు, మనల్ని సృజించాడు, నిర్వహిస్తూ ఉన్నాడు, మనకు కావలసినవన్నీ తీరుస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన పిలుపు మన పట్ల ఉన్నతమైనది. ఆయన ఉన్నతమైన పిలుపుతో పిలిచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఆశీర్వాదాలకు మనల్ని వారసులుగా చేస్తూ వచ్చాడు. అనేకమైన కృపావారాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మూడవదిగా 71వ కీర్తన 19వ వచనం. 71వ కీర్తన 19వ వచనం ఏమిటి? ఉన్నతమైన దేవుని యొద్ద ఉన్నవంటే, దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడేవాడు. ఇప్పుడు మూడవదిగా ఏమిటి ఉన్నతమైనదంటే ఆయన దగ్గర ఆయన నీతి కూడా ఎలాంటిది? ఉన్నతమైనది. ఆయన నీతి కూడా ఎలాంటిదంటే, అందుకనే 2 తిమోతి 4:8 రాస్తాడు. ఆయన ఎవరంటే పౌలు భక్తుడు స్పష్టంగా రాస్తాడు, నీతి గల న్యాయాధిపతి అని రాస్తాడు. ఎంత నీతిమంతుడంటే యేసు ప్రభు. వాస్తవంగా నీవు నేను రక్షణ పొందడానికి ఏమన్నా యోగ్యులమా చెప్పండి? చెప్పండి. మన క్రియలను బట్టి, మన చదువుని బట్టి, మన అందాన్ని బట్టి, మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, మనకున్నటువంటి అర్హతలను బట్టి మనల్ని రక్షించుకున్నాడా? చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి కదా. దేవుని దృష్టిలో మానవులు ఎలాంటి వారంటే, రోమా 3:10-11 అంటాడు కదా, నీతిమంతులు లేడు, ఒకడునూ లేడు. ఎవరో మన నీతిమంతులం కాదు కదా, మనం అందరం కూడా మరణానికి పాత్రలమే. అయితే దేవుని నీతి ఎలాంటిదంటే, ఆ ఉన్నతమైనటువంటి నీతి కలిగినటువంటి ఆ దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే, మనల్ని నీతిగా చేయటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకని అంటాడు కదా, రోమా 5:6 అంటాడు, నీతిమంతుని కొరకు ఒకడు ఏమవచ్చు అంట? చదవండి అన్నమాట. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎంత నీతిమంతుడంటే కదా. మనం ఎవరికి సాయం చేస్తామండి చెప్పండి? మనం ఎవరు సాయం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? వాస్తవంగా చూస్తే ఒక వీడియో ఫేస్బుక్లో, ఆ తర్వాత వాట్సాప్లలో, ఆ తర్వాత రకరకాల ప్రసార మాధ్యమాల్లో చెక్కలు కొడతా ఉంది. సిటీ అవుట్స్కట్స్లో ఆ రింగ్ రోడ్డు మీదనో మరేదో పెద్ద హైవేలో భార్యాభర్తలు కూడా కాదనుకుంటా వాళ్ళు భార్యాభర్తలు కూడా కాదేమో, మరి ఫ్రెండ్సో లేకపోతే వాళ్ళు ప్రేమికులు మనకైతే తెలియదు. వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, వాకర్స్ వస్తూ ఉంటే వాళ్ళు స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు చేసింది తప్పే, వాళ్ళు చేసేది అబ్సల్యూట్లీ తప్పే. మళ్ళీ వాళ్ళకి మంచి చెప్తున్న వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు తిడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేసింది ప్రభుత్వం? మొత్తానికైతే ఏదో ఒక రీతిగా ప్రభుత్వం దృష్టికి పోయింది, పోలీసుల దృష్టికి పోయింది. పోలీసులు ఏం చేశారుగా, వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు అరెస్ట్ చేసిన వీడియో ఫేస్బుక్లో చూసిన తర్వాత కింద కామెంట్ చూస్తే వాళ్ళు తగిన శాస్తి జరిగింది, ఇది కరెక్ట్ పని చేశారు. ఇంక ఇలాంటి వాళ్ళు చాలా. అంటే వాస్తవంగా ఏం చెప్తున్నారు చెప్పండి? ఒక దుర్మార్గుడికి ఏం జరగాలి? వాడికి శిక్ష పడాలి కదా. మన దేవుడు అలాంటిది కాదు. వాస్తవంగా వాళ్ళు చేసింది చాలా చిన్న క్రైమే, మనం చేసి పెద్ద పెద్ద క్రైములు చేస్తాం, మనకు పెద్ద శిక్షగా మనం పాత్రలం. అయితే దేవుడు మన పట్ల ఎంత కనికరం కలిగి ఉన్నాడంటే, ఎంత నీతిమంతుడంటే కదా. ఆయన నీతి ఉన్నతమైనది. ఆ నీతి గల దేవుడు తన ప్రమాణాలకు తగ్గ రీతిగా మనల్ని ఏం చేయాలని చూశాడు? నీతిమంతులుగా తీర్చాలి. నా వల్లే నా బిడ్డలు ఉండాలని ఏం చేస్తూ వచ్చాడు? రండి, తీతుకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 5-7 వచనాలు. ఎలా మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చారండి? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. ఇప్పుడు చూడండి ఎంత ప్రాముఖ్యమైన వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి, ఆయన కృప మనల్ని ఏం చేస్తూ వచ్చింది? దేనికి మనం పాత్రులం కాదో కదా, నీతిమంతులు అనిపించుకోవడానికి యోగ్యులం కాదు. కానీ బైబిల్లో ఒక చోట రాస్తా 33వ కీర్తన 32వ కీర్తనలు అంటావు నీతిమంతులారా అంటాడు కదా. మనం ఏమైపోయాం? ఆయన ద్వారా ఏమైపోయాం చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడతా వచ్చాం. దేని ద్వారా? ఆయన కృప ద్వారా. ఇంకా రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, ఆయన ఎందుకు నమ్మేకుంచట ద్వారా విశ్వాసము ద్వారా నీతి అనే అనుభవంలోనికి మనం రాగలుగుతూ వచ్చాం. రోమ 3:26లో క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారం బయలుపరచను. ఇప్పుడు ఏమైపోయాం చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు 26వ వచనమేనా? నువ్వు చదవమ్మా. కరుణాధారం దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతునిగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. ఆయన నీతిమంతుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? అందుకే ఆయన నీతి ఎలాంటిదంటే ఉన్నతమైనదండి. ఆయన నీతి ఎలాంటిది? ఉన్నతమైనది. ఆయన నీతి ఉన్నతమైనది. మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఆ ఉన్నతమైనటువంటి ఆ నీతి కలిగినటువంటి ఆ దేవుడు తన స్వభావంలోనికి మనం రావాలని కదా, మన మీద ఏ నేరస్థాపన కూడా ఉండకూడదని కదా, ఏ నేరస్థాపన కూడా మన మీద ఉండకూడదని మనల్ని నీతి అనేటటువంటి అనుభవంలోనికి నడిపిస్తూ వచ్చాడు. నీతి అనేటువంటి అనుభవంలోనికి నడిపిస్తూ వచ్చాడు. ఇక ఆయన ఒకనాడు వస్తే ఎలా ఉంటామంట? అంతకంటే ముందు రోమపత్రిక 8:28, 29, 30 వచనాలు 29, 30 చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో ఇప్పుడు చేయండి అయిపోయి. ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాడు, రెండవదిగా ఉన్నతమైన పిలుపుతో పిలిచినవాడు, మూడవదిగా ఇప్పుడు ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి నీతి అనుభవంలోనికి మనం నడిపించాడు. పిలిచి ఊరుకోలే, మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? నీతిమంతునిగా తీర్పు తీర్చాను. ఇప్పుడు ఎవరైనా పాపంలో ఉన్నారంటే, ఎవరి మీద నేరస్థాపన చేసే అనుభవంలో ఉన్నారంటే లేదు. ఎవరు? మనం అంతా ఎవరు అంటే ఆయన యందు నీతిగా తీర్చబడిన వారు. అందుకే రోమా 4:25 అంటాడు కదా, ఆయన మన నిమిత్తం మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులు పరిశుద్ధులగటకు ఆయన లేపబడెను. ఆయన లేచుడు ద్వారా మనకు ఆధారం దొరికింది. మన నిరీక్షణకి ఏం దొరికింది? ఆధారం దొరికింది. కాబట్టి ఆయన నీతి ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన ఆ నీతి మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే తన స్వరూపంలోనికి, అంటే నీతిమంతులుగా తీర్చడమే కాదు, తన సారూప్యతలోనికి మనల్ని ఆయన వచ్చినప్పుడు ఒకనాడు అంటాడు 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనంలో కదా, ఎంత స్వార్థరహితుడంటే యేసు ప్రభు తాను వచ్చినప్పుడు ఎలా ఉండాలని కోరతాడు? ఎలా ఉంటారని చెప్తాడు? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా. రెండవ వచనం ప్రియులారా, మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుతాము. ఎవరు మనం? నీతి లేని దుర్మార్గులం. అందుకే రాస్తాడు, నీతి ఎలేని మానీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయేను. నీతి ఎలేని మానీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయేను. ఉదయించే మాపై నీతి సూర్యుండు
ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. జయశీలుడా వగువో మా దేవా, జయగీతముల్ పాడెదం. జయశీలుడా వగువో మా దేవా, జయగీతముల్ పాడెదం. ఆయన నీతి ఉన్నతమైనది. మనల్ని ఏం చేస్తూ వచ్చింది ఆ నీతి అంటే, తన వలె నీతిమంతులుగా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? తీరుస్తూ వచ్చాడు. ఆయన స్వభావంలోనికి మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఆయన సారూప్యతలోనికి ఆయన పోలినట్టుగా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే జీవింప చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా చివరిదిగా 89వ కీర్తన 13వ వచనం. 89వ కీర్తన 13వ వచనం. ఉన్నతమైన దేవుడు, ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడు ఏమి మన పట్ల కలిగి ఉన్నాడంటే, ఆయన ఇప్పుడు ఏది ఉన్నతమైందంటాడు? 89వ కీర్తన 13వ వచనం. పరాక్రమ గల బాహు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఆయన యొద్ద 4 విషయాలు ఉన్నవని చెప్తా ఉన్నాం. ఆయన ఎలాంటి వాడో చూస్తున్నాం. ఆయన జ్ఞానము ఉన్నతమైనది, తర్వాత ఆయన పిలుపు ఉన్నతమైనది, ఆయన నీతి ఉన్నతమైనది, ఇప్పుడు ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనది. ఈ దక్షిణ హస్తంతో, దక్షిణ హస్తం అంటే ఏంటి? కుడి చేయి. దక్షిణ హస్తం అంటే కుడి చేయి. మరి దీంతో ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? దీంతో ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఏం చేస్తూ ఉన్నాడు? ఆదుకుంటున్నాడు. వెరీ గుడ్. ఇంకేం చేస్తాడు చెప్పండి? పట్టుకున్నాడు. పట్టుకోలేదా? మనల్ని దక్షిణాస్తం ఎవరితో, ఏ హస్తంతో పట్టుకుంటారు చెప్పండి? మేము ద్వారకా తిరుమలని ఒక ప్రాంతానికి పోయాం. దాన్ని ఇప్పుడు ఏమంటారు? భీముడులుగా. చిన్న తిరుపతి కూడా ప్రాచుర్యంలో ఉంది. యేసు ప్రభు నమ్ముకొనక ముందు చిన్నతనంలో మేము చాలా చిన్న చైల్డ్హుడ్లో పోయినప్పుడు అంతా ఇంటిల్లిపాది మొత్తం ఎట్లుండేయంటే మొక్కులు, ఇక అత్తలు, మామలు, తమ్ముళ్ళు, ఆనేలు మొత్తం ఇంటిల్లిపాది సగం బస్సు మాదే ఉంది. మా కుటుంబమే ఉంది. పెద్ద కుటుంబం. చాలామంది 8 మంది పిల్లలు కదా. 8 మంది మా తాతకు, వాళ్ళ పిల్లలు వాళ్ళు మొత్తం కలుపుకుంటే దాదాపుగా 15-20 మంది అయ్యాం. 15-20 మందిలో ఎవరు చిన్నోళ్ళు అంటే అందరూ చిన్నోళ్ళే ఉన్నారు. మేము కూడా చిన్నోళ్ళమే. అయితే మా మామయ్య ఏం చేస్తూ వచ్చారంటే, మాధవరావు మామయ్య అని మా అమ్మల తమ్ముడు, ఆయన ఏం చేస్తూ వచ్చారంటే మా అక్క చైన్ పట్టుకుంటూ నడుపుకుంటూ పోతా ఉన్నాడు. మొత్తానికైతే మేమందరం కుతూహలం, తొందరగా పోయి చూడాలని చెప్పేసి కుతూహలంతో ముందు పోతా ఉన్నాం. వాళ్ళు వెనక నడుస్తూ వస్తున్నారు. మా మామయ్య అట్లే చేయి పట్టుకొని వస్తున్నాడు. కానీ ఆఖరికి మా దగ్గరకు వచ్చిన తర్వాత చేతిలో చూస్తే ఇంకెవరో ఉంది అమ్మాయి. మాకు తప్పిపోయింది. ఎవరు ఇంకొకరిని పట్టుకొని వస్తుంది ఆయన. ఆ పాప కూడా అట్లే వస్తూ ఉంది. మా అక్క తప్పిపోయింది. మొత్తం ఇక ఆ రోజు దేవుణ్ణి పోయి ఇక దర్శనాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఈమె వెతకడం సరిపోయింది. వెతికి మామ ఒకవైపు ఏడుపు కదా. ఆఖరికి మొత్తానికైతే సాయంకాలానికి ఆ అనౌన్స్మెంట్లు అవి ఇవి చేసి మొత్తానికైతే దొరకబెట్టినాం. వీళ్ళని ఏమని పట్టుకొచ్చిందో వాళ్ళని కూడా వాళ్ళకి అప్పచెప్పాం కదా. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు పట్టుకుంటే ఏం చేయడు? విడిచిపెట్టడు కదా. మన దేవుడు ఎలాంటి? 86వ కీర్తన, క్షమించండి, 118వ కీర్తన 15-16 వచనాలు. 118వ కీర్తన 15-16 వచనాలు. ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుందంటే, 118వ కీర్తన 15-16 వచనాలు. నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహసునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. ఆత్మీయ జీవితంలో ఈ దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంది. మొట్టమొదటిగా ఎలా ఉంటుందంటే తోడుగా ఉండి ఏం చేస్తంటే, చదవండి మాటలు, కొన్ని మాటలు చదివిస్తాను. మొట్టమొదటికి దక్షిణ హస్తంలో ద్వారా కలిగే ఆశీర్వాదాలు. 16వ కీర్తన 11వ వచనం. కొన్ని వచనాలు మీకు టకటక చూపిస్తాను, తర్వాత ఆరాధనలోకి పోదాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గం నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ దక్షిణ హస్తం ద్వారా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే మన సుఖ సంతోషాలు ఆయన కలగజేస్తూ ఉన్నాడు. రెండవదిగా 63వ కీర్తన 8వ వచనం. నా ప్రాణం నన్ను వెంబడించున్నది,
నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఈ దక్షిణ హస్తంతో ప్రభు అనేక పర్యాయాలు నిన్ను నన్ను ఏం చేస్తూ ఉన్నాడు? ఆదుకుంటా ఉన్నాడు. ఎందుకు ఆదుకుంటున్నాడంటే అనేక పర్యాయాలు మనం బలహీనం అయిపోతాం, పడిపోయే స్థితిలో ఉంటున్నాం. 37వ కీర్తన 24వ వచనం చదవండి. 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అర్థమైంది? ఏ విధంగా ఆదుకుంటున్నాడంటే అనేక పర్యాయాల ఆత్మీయ జీవితంలో మనం పతనమైనప్పుడు, మనం బలహీనమైనప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఈ దక్షిణ హస్తంతో ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? లేవనెత్తా ఉన్నాడు. 137వ కీర్తన లేదా 138వ కీర్తన చూడండి, అందులో కూడా ఉంటుంది. 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. ఏం చేస్తుంది చెప్పండి? కీడు అపాయం నుంచి తానే మనల్ని ఆదుకుంటా వస్తూ ఉన్నాడు. 139వ కీర్తన 10వ వచనం చదవమ్మ. అక్కడకు నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు కదా. నిన్ను ఏమాత్రమో విడువను ఎడబాయ. ఎప్పటి వరకు పట్టుకుంటాడంట? 48వ కీర్తన 14వ వచనంలో రాస్తాడు, అంతము వరకు నేనేం చేస్తాను? నేను నీకు తోడై ఉంటాను, నడిపిస్తాను అంటాడు మన చేయి పట్టుకొని. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపి. ఒక్క మాటలో యెషయా భక్తుడు చెప్తా వచ్చాడు దక్షిణ హస్తం గురించి. మనం ఇన్ని మాటలు చదువుకున్నాం. 1 షాట్ ఆల్ బర్డ్స్. ఎక్కడ? యెషయా 41:9-10 వచనాలు చదవండి. ఇప్పుడు చదువుకున్నవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడివనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఏం దేవుడండి, ఏం దేవుడు! ఆయన దక్షిణ హస్తం ఎలాంటిదంటే ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన దక్షిణ హస్తంతో మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు, మన సుఖంగా సంతోషంగా ఉండటానికి ఆయన జీవింప చేస్తూ ఉన్నాడు. అంటే కరుణాహస్తాన్ని మనం తోడుగా ఉంచుతూ ఉన్నాడు. మనం పడిపోయినప్పుడు లేవనెత్తా ఉన్నాడు, ఆదుకుంటున్నాడు ఆపదల్లో. తర్వాత రక్షిస్తూ ఉన్నాడు దాంతోనే. తర్వాత దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తూ ఉన్నాడు? నడిపిస్తాం. ఈ లోకంలో ఎలా పోవాలి? ఇట్లా పోవద్దు, అట్లా పోవద్దు, అటొద్దు, ఇటొద్దు, నన్ను పట్టుకో. దేవుడు ఎంత నమ్మదగినవాడు. కాబట్టి ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి హేతు ఏంటంటే ఆయన ఉన్నతమైన దేవుడు, ఉన్నత స్థలాల్లో నివసించే దేవుడు. అయితే ఆయన గుణలక్షణాలు కూడా ఉన్నతమైనవి. ఆయన కలిగి ఉన్న లక్షణాలు కూడా ఎలాంటివి అంటే ఉన్నతమైనవి. ఎలాంటి దేవుడు అంటే ఆయన జ్ఞానము ఉన్నతమైనది. ఆ జ్ఞానం చొప్పున మనల్ని కలుగజేశాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. రెండోదిగా ఆయన పిలుపు మన పట్ల ఉన్నతమైనది. మనల్ని ఆశీర్వదించడానికే ఆయన పిలిచాడు. ఏమిటి ఆశీర్వాదాలు? పాప క్షమాపణ, మారు మనస్సు, రక్షణ, నిత్యజీవం అనే ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ వచ్చాం. మూడవదిగా ఆయన నీతి ఉన్నతమైనది, మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. నాలుగవదిగా ఆయన దక్షిణ హస్తం ఉన్నతమైనది, ఆయన మనల్ని పట్టుకొని అంతం వరకు నడిపించడానికి తోడుగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాలం ఎంతకంటే ఏమున్నాయి ప్రభుని ఆరాధించడానికి? ఈ తలంపులన్నిటిని బట్టి ప్రభుని మనం ఆరాధిద్దాం.